గత ప్రభుత్వం చేతగానితనం వల్ల ఖజానా ఖాళీగా ఉందని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టులన్నీ అవుట్ అయిపోయాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆయన మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరులో పార్కుల పండుగ చేస్తామని గత ప్రభుత్వం విర్రవీగిందని, పండుగలు ఎవరికి కావాలి, పని కావాలి కానీ అంటూ గత ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వలేదు కదా, ఇచ్చారా? మీకు ఇది రిలీజ్ చేయాలి మాకు. చేయించుకోండి, ఇలాంటి నేను బాగుపడుకుని ఆపిస్తున్నా. వాళ్ళ ఏం అప్లై చేయాలి మీరు? మీకు ఆల్రెడీ చెప్పారు మీరు, షార్ట్ ఫామ్ మీకు చెప్పారు కదా, 19 లక్షలు కింద దాకా వస్తుంది. హైట్ కూడా లేదు సార్. దాని మీద వర్కౌట్ చేయండి, నెక్స్ట్ వీక్ మాట్లాడేది. చేయలేదు కదా అంటే లేఅవుట్ వేసారా ఎట్లా చేయాలి? 100 కోట్లు ప్రజలు కష్టపడి కట్టిన పన్నులు, వాటర్ ట్యాక్సెస్, లేఅవుట్ ట్యాక్సెస్, బిల్డింగ్ అప్రూవల్స్, మిగతా ఛార్జెస్ ఏదన్నా అన్నింటినీ డైవర్ట్ చేయాలి. అదే 3200 కోట్లు కానీ ఈరోజు కానీ ఉంటే ఈ యొక్క మున్సిపాలిటీస్ బ్రహ్మాండంగా చేస్తుంటారు. ఖజానా ఖాళీ మైనస్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టులన్నీ అవుట్, అవన్నీ వాడు క్యాన్సిల్ చేశారు. మళ్ళా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న యొక్క గౌరవంతో కావచ్చు, వారు చేయగలిగిన నమ్మకంతో వాటిని 1 by 1 రివైజ్ చేస్తున్నారు. 5350 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మళ్ళీ రివైజ్ చేశారు. 4 ఏళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అయితే ఈరోజు నెల్లూరు తీసుకుంటే 2014-19లో 1100 కోట్లతో ఒక ప్రాజెక్టుని అట్కోలో ద్వారా శాంక్షన్ చేయించాం. మొదట నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు కట్టాలని పెట్టాం. తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి అది రాష్ట్ర ప్రభుత్వం భరించేటట్టుగా నేను క్యాబినెట్లో అప్రూవ్ చేయించాను. బడ్జెట్లో పెట్టేశారు, వాళ్ళే కడుతున్నారు. ఇప్పుడు తీసుకున్న అమౌంట్కి కడుతున్నారు. అయితే ఇంకొక 165 కోట్లు వాళ్ళ దగ్గరికి పోయింది. ఆ 125 కోట్లు తీసుకొచ్చి తెస్తే ఈ ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది. కానీ 5 సంవత్సరాల్లో వాళ్ళు చిల్లి పైసా తీసుకురాలా. ఎందుకు తీసుకురాలేదంటే మా మీద కోపం ప్రజలు చూపించారు. మా మీద కోపం ప్రజలు చక్కగా సంగం వ్యాలీ నుంచి వచ్చే నీళ్ళు తాగడానికి అవకాశం లేకుండా చేశారు. దోమలు లేని నగరం చేయడానికి అవకాశం లేకుండా చేశారు. మా మీద తెలుగుదేశం పార్టీ కోపంతో. ఇది ప్రజా పరిపాలన కాదు. ఒక మంచి పని ఒక గవర్నమెంట్ చేస్తే ఆ వచ్చే గవర్నమెంట్ కూడా దాన్ని కంటిన్యూ చేయాలి. ఈరోజు నెల్లూరులో నేను యాక్చువల్గా 1 by 1 తీసుకుంటే గ్రీనరీ ఫస్ట్ 2014-19లో రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో సెంట్రల్ డివైడర్స్ బ్యూటిఫుల్గా చేశాను. అదే నేను యాక్చువల్గా ఇక్కడ గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు మార్చి ఎండ్ కల్లా చక్కటి ఫ్లవరింగ్ వచ్చారు చేస్తూ ఉన్నారు. దాని మీద వచ్చేస్తున్నారు. అధికారులు కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. దాదాపు ఆ యొక్క పాత ఏదైతే పరికరాలు ఆ మొక్కలు తీసేయటం, ఆ మట్టిని కంప్లీట్గా లోడి ఆ మట్టిని వేరే ఫిల్ చేయటం, ఎరువులు వేయటం అన్ని చేస్తున్నారు. నేను ఎవ్రీ వీక్ చేస్తున్నాను, ఈ వీక్ కూడా. ఎందుకంటే గతంలో 2014-19 ఉన్నప్పుడు విజయవాడ నుంచి నెల్లూరుకు వచ్చిన, నెల్లూరు నుంచి మళ్ళీ విజయవాడకి పోయేటప్పుడు ట్రిమ్ చేసేవాడిని. అది పనిగా
చెత్తని ట్రిమ్ చేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని. బట్ ఈసారి చేయాలంటే ఏం లేవు. ఆడన్నీ పిచ్చి మొక్కలు ఉన్నాయి, ఫ్లవరింగ్ వచ్చాయి లేవు. కాబట్టి March 31 కల్లా అంటే మరొక 4 నెలలకి చక్కటి ఫ్లవరింగ్ వచ్చేది చేస్తామని కమిషనర్ గారు వాళ్ళ యొక్క గ్రీనరీ కార్పొరేషన్ వాళ్ళు యాక్చువల్గా చెప్పడం జరిగింది. కూర్చోండి మేడం కొడుకుతో ఆ విధంగా గ్రీనరీ. అదేవిధంగా ఆవులు రోడ్లలో మున్సిపాలిటీలో ఆవులు ఉండటం కరెక్ట్ కాదు. నేను ప్రతిసారి చెప్తున్నాను, కొంత డ్రైవ్ చేశారు. కానీ నిన్నే నాకు ఒక పేపర్లో ఫోటో వచ్చింది, నెల్లూరు సోమస్పేటలో ఎలా తిరుగుతున్నాయని. అక్కడి నుంచే పంపించాను. ఇవాళ చాలా స్ట్రిక్ట్గా చెప్పా, వీలైనంత వరకు ఒక్క ఆవు కూడా లేకండి. ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మనం ఉండేది మున్సిపల్ కార్పొరేషన్లో, ట్రాఫిక్ అంతరాయం కలగదు. దయవుంచి మీ పశువుల్ని మీ ఇళ్లలో కట్టేసుకోండి, లేదంటే అధికారులు తీసుకుపోతారు, ఇంక వదలరు. నేను 2 సార్లు వదిలించాను. 2 సార్లు నాకు వచ్చి రిక్వెస్ట్ చేసి వదిలించాను. ప్రజలను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మంచి టౌన్ మంచి సిటీ చేయాలంటే కొద్దిమందికి ఇబ్బంది అవుతుంది. మేము చేసే పనుల వల్ల 95% మంచి కలగద్ది, ఒక్క 5%కి ఇబ్బంది ఉంటుంది. తప్పదు. 5% కోసంగా 95% ఇబ్బంది పెట్టలేము. 10 బస్సులు ఒక రోడ్లో ఉంటే అవి తీసుకుపోవడంలో 10 మందికి ఇబ్బంది, కానీ 100 మందికి 1000 మందికి అట్లా ఆ రోడ్లో పోయే వాళ్ళందరికీ ఇబ్బంది ఉండదు. అందువల్ల దయవించి మీరు చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా పాట్ హోల్స్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చే లోపల గుంటల మెట్టలు చేసి పెట్టారు. వాటిలన్నింటినీ కూడా పొడ్చమని చెప్పాను. అయితే దానికి లేటెస్ట్ టెక్నాలజీ చేయమని అనేక కంపెనీల కమిషనర్ గారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు దాన్ని చేశారు. ఫైనల్గా ఒక కన్క్లూషన్కి వచ్చారు. అయితే వర్షం పడటం వల్ల ప్లస్ ఆఫ్టర్ వర్షాలు తగ్గంగానే అది మొదలు పెట్టేసి ఒక 30 days to 40 daysలో నెల్లూరులో ఉన్న అన్ని పాట్ హోల్స్ 900 పాట్ హోల్స్ ఉన్నాయి. 900 పాట్ హోల్స్ని పర్ఫెక్ట్గా చేయమన్నా. అంటే 8 మళ్ళీ లేచిపోవటం కాదు. దానికే పెద్ద కంపెనీలు అయినటువంటి ఆ NCC LNT వాళ్ళు కూడా పిలిపించాను. డిఫరెంట్ లేటెస్ట్ టెక్నాలజీ స్టడీ చేయమని స్టడీ చేశాను. దాన్ని కొంత గైడ్ చేశాను. ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు పాట్ హోల్స్ ఒక్కటి కూడా పాట్ హోల్ ఉండకూడదని చెప్పాను. దానికి యాక్చువల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. CCD కెమెరాలు మొత్తం 90 పెట్టారా? ఇప్పుడు 90 పెట్టారు. మరొక 200 కూడా పెడతారు. ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉంది, కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, వాళ్ళు ఇబ్బందికరంగా ఉందని నేను పోయినప్పుడు అడిగారు. అదేవిధంగా పార్కులు, టెంపుల్స్, అటువంటి స్థలాలు ఎక్కడ అవసరమైతే అక్కడ అన్ని పెట్టమన్నాను. ఇప్పుడు 90 పెట్టారు. త్వరలో మరొక 200 కూడా పెడతా ఉన్నారు. CCD కెమెరాలు పెడుతున్నారు. అవి కాకుండా ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ సిగ్నేచర్ దగ్గర నెల్లూరు 7 దగ్గర పెడుతున్నారు సిగ్నల్స్. నెక్స్ట్ వీక్ వాళ్ళు రమ్మన్న ఆ ఏజెన్సీ ఎవరైతే అవి ఇన్స్టాల్ చేస్తున్నారని వాళ్ళకు కూడా చెప్పి వీలైనంత తొందరలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడైతే ఉండాలో అక్కడ అన్ని దగ్గర ఎక్కడైతే పెట్టాలో అన్ని దగ్గర పెట్టమన్నాను. 7 దగ్గర నెల్లూరులో అవసరం ఉన్నాను. 7 దగ్గర ఆల్రెడీ జరుగుతుంది. దాన్ని కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేయించడం జరుగుతుంది. దాన్ని కూడా కట్టేయమన్నా విత్ గ్రిల్స్. ఆ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. పినాకిని పార్క్ ఒకటి, నెక్లెస్ రోడ్ 2, ఇటుపక్క వాళ్ళకి నెక్లెస్ రోడ్డు, అటుపక్క వాళ్ళకి పినాకిని పార్క్. పినాకిని పార్క్ కూడా యాక్చువల్గా డిజైన్ చేస్తున్నారు. అది గ్రీన్ కార్పొరేషన్కి ఇచ్చాను. ఆ డిజైన్ అంతా కూడా నేను అనుకోవటం మరొక 15 రోజులు 20 రోజులు అవుతుంది. అవ్వగానే దాన్ని కూడా బ్యూటిఫుల్ పార్క్గా టూరిజం అంటే అక్కడ వాటర్ ఉంది, వాటర్లో బోటింగ్ అన్ని ఏర్పాటు చేస్తాం. ఏ విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా అది కూడా వేగవంతంగా వర్క్ జరుగుతుంది. పార్కులు, ఇన్ని పార్కులలో అన్ని పార్కులు చిన్న పార్క్ స్థలమైనా ఫస్ట్ ప్రహరీ కూడా కట్టేయమన్నారు. ఆల్రెడీ ఇప్పుడు టెండర్ ఇచ్చి వర్క్ స్టార్ట్ అవుతుందని ఇచ్చారు. 37 పార్కులకేమో ఇమీడియట్గా పార్కు గోడ కట్టేసి లోపల పార్కింగ్ చేయమన్నారు. ఆ వర్క్ ఆల్రెడీ అధ్యారం చెప్పి అయితే టెండర్ ఇచ్చిండారు అనుకుంటాను. టెండర్ ఇచ్చిండారు. టెండర్ 7వ తేదీకే ఓపెన్ చేస్తారు. 7th 9th ఓపెన్ చేస్తారు. అవ్వగానే ఇమీడియట్గా టేకప్ చేయమన్నారు. ఆ విధంగా నెల్లూరు 54 డివిజన్లో ఉన్న అన్ని పార్కులు చేయటం మాటలు కాదు. గత ప్రభుత్వం పార్కుల పండగ అన్నారు. నేను బాగా గుర్తుంది. మేము పార్కుల పండగ చేస్తాం. పార్కుల పండగ ఏందో పని చేయాలి కానీ పండగలు గిండగలు ఎందుకు?
ప్రజలకి చేసి చూపించాలి. కాబట్టి ఇట్ ఈస్ వెరీ క్లియర్. నెల్లూరు టౌన్లో ఉన్న ప్రతి పార్క్ని రాష్ట్రం అంతా చేస్తున్నాం. నెల్లూరులో ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి 54 డివిజన్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవ్రీ వీక్ వస్తున్నాను కాబట్టి నేను డ్రైవ్ చేస్తాను. ఈ విధంగా పార్క్స్ తర్వాత ప్లానింగ్ సెక్షన్ ఈరోజు టౌన్ ప్లానింగ్ అప్రూవల్స్ చాలా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా. ఎవరికైతే పెండింగ్ ఉందో 4-5 ఫోన్ చేశాను నేనే.